ఆయన జీవితం నేటి యువతకు ఆదర్శం. ఆయన ప్రయాణం ఒక గొప్ప పాఠం. సామాజిక సేవే ఆయన లక్ష్యం. అయ్యప్ప గారు ఒక చిన్న రైతు కుటుంబంలో జన్మించారు. ఆయన చిన్న వయస్సులోనే తండ్రిని కోల్పోయారు. కొంతకాలం వ్యవధిలోని చెల్లెళ్ళు కూడా కోల్పోయారు. కానీ ఈ సవాళ్లు అతన్ని అస్సలు నిరుత్సాహపరచలేదు. ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటూ, పొలాల్లో తల్లితో కలిసి వ్యవసాయం చేస్తూ జీవితం సాగించారు. ఆర్థిక ఇబ్బందులు, చదువులో సవాళ్లు ఎదుర్కొన్నప్పటికీ కష్టపడి చదివి 10వ తరగతిలో స్కూల్ టాపర్ అయ్యారు. ఇంటర్మీడియట్లో మంచి కాలేజీలో చేరి ఉత్తీర్ణులయ్యారు. ఎంసెట్లో మంచి ర్యాంక్ సాధించి వివిఐటిలో ఫ్రీ అడ్మిషన్ పొందారు. పలు ఎన్జిఓలు ఇచ్చిన స్కాలర్షిప్ల ద్వారా ఆర్థికంగా స్వయం సంపన్నుడయ్యారు. అక్కడ నుండి ఆయన ప్రయాణం, సామాజిక పయనం ప్రారంభమయ్యింది. 18 ఏళ్ల వయసులో వీఆర్ విత్ యూ చారిటబుల్ ట్రస్ట్ ని స్థాపించారు. దీన్ని ఇప్పటి వరకు 100 మందికి పైగా విద్యార్థులను దత్తత తీసుకున్నారు. 3 లక్షల రూపాయలు పైగా సహాయం చేశారు. 1,00,000 మందికి పైగా విద్యార్థులకు స్ఫూర్తిపరిచారు. మరియు గత 6 సంవత్సరాల్లో 1 కోటి రూపాయల కంటే ఎక్కువ నిధులను సేకరించి వినియోగించారు. ఆయన సేవలకు, కృషికి ఫలితంగా 2023వ సంవత్సరానికి ప్లాన్ ఇండియా ఇంపాక్ట్ అవార్డు వారు బెస్ట్ యంగ్ చేంజ్ మేకర్ అవార్డు ఇచ్చి సత్కరించారు. ఆయన ప్రయాణం అక్కడితో ముగియలేదు. వ్యాపారవేత్తగా ఎదగాలని లక్ష్యంతో ఆటమ్స్ డిజిటల్ సొల్యూషన్స్ అనే కంపెనీని ప్రారంభించి ప్రస్తుతం దీని ద్వారా సుమారు 30 మందికి పైగా ఉద్యోగులకు జీవన ఉపాధిని కల్పిస్తున్నారు. ఆయన ప్రతిభతో, నైపుణ్యంతో అతి తక్కువ కాలంలోని గుంటూరులో ప్రముఖ డిజిటల్ మార్కెటింగ్ బ్రాండ్గా మారారు. అతని జీవితం మన అందరికీ ఒక స్ఫూర్తినిస్తుంది. కష్టపడితే సాధించలేనిది ఏమీ లేదు అన్న మాటకు ప్రత్యక్ష నిదర్శనం అయ్యప్ప గారు. Yeah, once again, thank you. Thank you so much, sir. Thank you, Andy. Thank you. Yes, sir. Thank you, sir. Over to Ayyappa, sir. Thank you. Thank you, sir. Thank you very much. And చాలా మంచి ఏవి. సో చాలా బాగుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సెషన్ స్టార్ట్ చేయడం కంటే ముందు ఇక్కడ ఉన్న ఆడియన్స్ అంటే ఏం చేస్తారు, వాళ్ళ గురించి ఏమన్నా బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుకుంటున్నాను. సో దట్ వాళ్ళు చేసే వాళ్ళ ఏజ్ అండ్ వాళ్ళు చేసే వర్క్ని బట్టి నాకు చెప్పడానికి బాగుంటుంది. ఎనీబడి లైక్ కొన్ని అట్లీస్ట్ ఒక 4 to 5 పీపుల్ ఏమన్నా మీ ఇంట్రడక్షన్, జస్ట్ మీ నేమ్, మీరు ఎక్కడి నుంచి, మీ ఆక్యుపేషన్ ఏంటి, జస్ట్ కపుల్ ఆఫ్ పీపుల్. ఐ థింక్ అందరికీ అన్మ్యూట్ చేసే ఆప్షన్ ఉంది కదా సార్? Yes, sir. Yes, sir. ఇస్తున్నాను సార్. వెంకట్ సార్. సార్ గుడ్ ఈవినింగ్ సార్. వెరీ గుడ్ ఈవినింగ్ అండి. ఫస్ట్ నమస్తే సార్. సో థ్యాంక్స్ వెరీ మచ్ ఫర్ జాయినింగ్ సెషన్. సో నా పేరు వెంకట్ రెడ్డి సార్. సో నేను చెన్నైలో బ్రెడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీలో క్వాలిటీ మేనేజర్ గా వర్క్ చేస్తూ ఉంటాను. మీరు మన గుంటూరు ఏరియాలో అయితే తక్కువ ఉంటుంది సార్. హైదరాబాద్ మాది ఓవరాల్ గా వచ్చేసి దాదాపు 14 యూనిట్స్ ఉంది ఓవరాల్ ఇండియా. మోడర్న్ ఫుడ్స్ అనేసి ఇది గ్రేట్ అండి, గ్రేట్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. టీచర్ ఫ్రమ్ విజయనగరం. ఓకే, ఇంకా అట్లీస్ట్ ఒక 4 to 5 people. లలిత కాల్ గారు. నమస్తే అండి. నమస్తే అయ్యప్ప గారు. ఐ యామ్ వంకదార్ లక్ష్మి సార్. ఓకే, ఐఎమ్ వర్కింగ్ యాజ్ ఎ టీచర్ సార్ ఇన్ సిబిఎస్ఈ స్కూల్. ఓకే అండి. ఓకే, థ్యాంక్ యూ. మీరు కనపడట్లేదు, వినిపించారు. ఓకే సార్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఎస్ లలిత గారు. Yeah, hi sir, good evening. Myself Lalita sir, I am working as a software engineer in ITC company. Okay, thank you. Thank you.
యా, వర్కింగ్ ఇన్ డిజిటల్ మార్కెటింగ్, వెంకట్ గారు. ఓ, మా డొమైన్. యా, ఓకే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. సో వన్స్ అగైన్ రవికుమార్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ దిస్ ఆపర్చునిటీ. చాలా రోజులైంది యాక్చువల్లీ వర్చువల్గా ఒక ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఒక మీట్ అటెండ్ అయ్యి. థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. సో యాక్చువల్లీ నేను ఇక్కడ మీ అందరికంటే చాలా చిన్న పిల్లోని నేను, నాకు అర్థమైంది. సో ఐఎమ్ వెరీ షూర్ అందరూ టీచర్స్ అండ్ ఎంప్లాయీస్ చాలా మంది ఉన్నారు. నా ఏజ్ జస్ట్ 26 years. అందుకని నేను ఏదన్నా చిన్న చిన్న తప్పులు చెప్పినా ఆర్ ఏమైనా చెప్పినా దయచేసి నన్ను క్షమించండి. లాస్ట్లో నా తప్పులేంటో నాకు తెలియజేయండి, డెఫినెట్లీ నేను కరెక్ట్ చేసుకుంటాను. నాకున్న చిన్నపాటి అనుభవంతో నేను నేర్చుకున్న కొన్ని లైక్ థింగ్స్ అవ్వచ్చు, ఆర్ఎల్స్ కొన్ని స్టోరీస్ అవ్వచ్చు, కొన్ని ఎక్స్పీరియన్సెస్ని నేను మీతో పంచుకుంటాను. సో దట్ నాకు బాగా ఇష్టమైన పని ఏంటి అంటే పిల్లలతో మాట్లాడటం. దానికంటే బాగా ఇష్టమైన పని ఏంటి అంటే టీచర్స్తో మాట్లాడటం. సో ఎందుకు అంటే పిల్లలతో రోజు మాట్లాడటం కుదరదు కాబట్టి టీచర్స్తో మాట్లాడితే వాళ్ళు వెళ్ళి పిల్లలతో మాట్లాడుతారు అనేది నా ఒపీనియన్. సో ఇక్కడ టీచర్స్ కూడా ఉన్నందుకు థ్యాంక్ యూ. డెఫినెట్లీ నేను చెప్పే ఒకటో రెండో చిన్న విషయాల్ని మీ స్కూల్లో ఉన్న పిల్లల వరకు వాటిని తీసుకొని వెళ్ళండి. అదైతే నాకు చాలా హ్యాపీనెస్ని ఇస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా నుంచి కొన్ని చిన్న ఇన్స్ట్రక్షన్స్. నాకు ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోవటం నాకు అలవాట్లేదు, మాట్లాడుకోవటమే నాకు ఇష్టం. సో దయచేసి అందరూ వీడియోస్ ఆన్ చేసి, కుదిరితే చాట్ బాక్స్ని ఓపెన్ చేసి, కష్టంగా ఉంటే చాట్ బాక్స్, కొంచెం ఇష్టంగా ఉంటే అన్మ్యూట్ చేసుకొని హ్యాపీగా నేను అడిగే వాటికి సమాధానాలు చెప్తే నాకు కూడా కొంచెం ఎనర్జీ వస్తుంది. సో దట్ దానికి ఆ ఎనర్జీ హెల్ప్ అవుతుంది. సో బికాస్ మీరు అలసిపోయి ఉంటారు 8 o'clock. సో ఆబ్వియస్లీ నేను కూడా అలసిపోయాను, మార్నింగ్ నుంచి కంటిన్యూస్ మీటింగ్స్. సో నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే గ్రాటిట్యూడ్ అంటే పవర్ ఆఫ్ గ్రాటిట్యూడ్ అనేది మన టాపిక్. అసలు గ్రాటిట్యూడ్ అంటే మీరేమనుకుంటున్నారో ఐదర్ అన్మ్యూట్ చేసుకొని చెప్పొచ్చు ఆర్ఎల్స్ చాట్ బాక్స్లో అయినా చెప్పొచ్చు. వాట్ ఈస్ మీన్ బై గ్రాటిట్యూడ్ ఇన్ యువర్ పాయింట్ ఆఫ్ వ్యూ? ఐదర్ వన్ వర్డ్, వన్ లైన్, ఇట్స్ అప్ టు యూ. మనకి ఎంత ఉందో అంతలో హ్యాపీగా ఫీల్ అవడం సార్, సంతృప్తిగా ఉండడం. గ్రేట్. ఇంకా వాట్ ఈస్ మీన్ బై గ్రాటిట్యూడ్? అట్లీస్ట్ couple of people respond అయితే వాట్ వి రిసీవ్. ఓకే, ఇంకా ఇట్స్ మై రిక్వెస్ట్, కొంచెం నాతో యాక్టివ్గా రెస్పాండ్ అయితే లైక్ నేను ఎంజాయ్ చేస్తాను, మీకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ప్లీజ్ డూ రెస్పాండ్. వాట్ ఈస్ మీన్ బై గ్రాటిట్యూడ్? Thank God for what we are having. Being thankful for what we have. Great. Some more. I need still couple of. ఎవరైనా అన్మ్యూట్ చేసుకొని కూడా చెప్పొచ్చు, హ్యాపీగా చెప్పొచ్చు. Yes, sir. Feeling happy what we have. Okay, feeling happy for what we have. Good. Yes. About our job, our family, our children. Correct. Great. Yeah, so thank you Andy, thank you very much. Like gratitude is a quality. Simply gratitude is a quality. Thankful for what we have, either people or resources or everything. But జనరల్గా మనందరం చేసే బిగ్గెస్ట్ మిస్టేక్ ఏంటి అంటే యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్స్ మన దగ్గర ఉన్న దాన్ని మర్చిపోయి లేని దానికోసం ఫీల్ అవుతూ చాలా వాటిని వేస్ట్ చేస్తూ ఉంటాం. చాలా వాటిని నేను ఎక్కడికైనా పిల్లల దగ్గరికి వెళ్ళినప్పుడు కానీ ఏదన్నా
ఆపర్చునిటీ వచ్చినప్పుడు కానీ నేను ఫస్ట్ మొదలు పెట్టేది ఏంటి అంటే, ఒక సెషన్ మొదలు పెట్టినప్పుడు నేను చెప్పేది కంగ్రాచులేషన్స్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అని చెప్తాను. ఎందుకు అని అంటే, అసలు ఇవాళ మార్నింగ్ నిద్ర లేకపోవడమే గొప్ప విషయం. ఎంతమంది హాస్పిటల్లో చనిపోయారు, ఎంతమంది తిండి లేక రోడ్డు మీద చనిపోయారు, ఎంతమంది హార్ట్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళు చనిపోయారు. డబ్బున్న వాళ్ళు ఉన్నారు, పేదవాళ్ళు ఉన్నారు, మిడిల్ క్లాస్ వాళ్ళు ఉన్నారు. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ their bank balance, irrespective of their profession, irrespective of their age, their background. సో చాలా మంది నిన్న నైట్ హ్యాపీగా నిద్రపోయిన వాళ్ళు మార్నింగ్ చాలా మంది నిద్ర లేగలేదు. సో ఇంకా అంతకు మించి ఏం కావాలి? సో దట్ ఈస్ వై కంగ్రాచులేషన్స్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. అండ్ ఈవెన్ మన దగ్గర బ్యాంక్ లో బ్యాలెన్స్ లేకపోవచ్చు, మనలో చాలా మందికి హ్యాపీగా 2 చేతులు, 2 కళ్ళు, 2 కాళ్ళు, మంచిగా హెల్దీ హార్ట్, హెల్దీ కిడ్నీస్, సో బాడీ పార్ట్స్ అండ్ ఆర్గన్స్ అన్ని చాలా బాగున్నాయి. రెంట్దో లేకపోతే ఓన్దో ఏదో ఒక షెల్టర్ ఉంది, వేసుకోవడానికి మంచి క్లాత్స్ ఉన్నాయి, 3 పూటలు తినడానికి ఫుడ్ ఉంది, మన చుట్టూ మనకేమన్నా అయితే చూసుకోవడానికి కనీసం 1-2 పీపుల్ ఉన్నారు. ఇంతకు మించి నిజంగా కావాల్సింది ఏమీ లేదు. వీటిల్లో నేను చెప్పిన వాటిల్లో అట్లీస్ట్ 1-2 లేక ఇబ్బంది పడుతున్న వాళ్ళు బోల్డ్ ఎంతమంది ఉన్నారు. చాలా విషయాల్లో ప్రాబ్లం ఉండి ఇబ్బంది పడుతున్న వాళ్ళు బోల్డ్ ఎంతమంది ఉన్నారు. సో దట్ ఈస్ వై ఎవ్రీ డే వీ షుడ్ ఫీల్ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ ఫర్ ఎవ్రీ సిచ్యువేషన్, ఎవ్రీ పర్సన్ అరౌండ్ us, every opportunity we have. సో ఇలా ఒక్కసారి మనం కళ్ళు మూసుకొని అనుకుంటే ఎంత ఆనందంగా ఉందో చూడండి. జస్ట్ ఒకసారి ఫీల్ అవ్వండి. టేక్ 5 or 10 seconds. లైక్ మిమ్మల్ని మీరు చూసుకోండి. నాకు బాడీ పార్ట్స్ అన్ని బాగున్నాయి, ఆర్గాన్స్ అన్ని బాగున్నాయి, హెల్త్ ఇష్యూ వచ్చి చాలా కాలం అయిపోయింది, బ్యాంక్లో ఎంతో కొంత డబ్బులు ఉన్నాయి, సో మంచి షెల్టర్ ఉంది, ఇవాళ మార్నింగ్ తిన్నాను, ఆఫ్టర్నూన్ తిన్నాను, కొంతమంది అయితే ఈవినింగ్ కూడా తినేసి ఉండొచ్చు, డిన్నర్ కూడా. సో ఒక్కసారి ఫీల్ అవ్వండి. జస్ట్ ఫీల్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ యువర్ హార్ట్. జస్ట్ టేక్ 5 seconds. సో మీకు ఏమనిపిస్తుందో చెప్పండి. లైక్ జస్ట్ టైప్ ఇన్ యువర్ చాట్ బాక్స్ రైట్ నౌ, వాట్ ఈస్ యువర్ ఫీలింగ్ రైట్ నౌ ఆఫ్టర్ టేకింగ్ 5 or 10 seconds of your time. సో వాట్ ఈస్ యువర్ ఫీలింగ్? Please type it out in your chat box. Come on. Come on. Happy, feeling and calm mind, feeling happy. Come on, 28 members. I need at least 10 to 15 responses. Feeling happy, feeling blessed. Feel good, I have already had my dinner also. Oh, great. Feeling excited. So all happiness within you. Awesome. Thank you very much for your responses. So like gratitude మీరు ఫీల్ అవటం వల్ల అంటే చూడండి, మీకు తెలియకుండానే మీ బాడీలో, మీ బ్రెయిన్లో పాజిటివ్ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. సో ఇఫ్ ఈ యాక్టివిటీ ఈ ప్రాక్టీస్ని కనుక ఒక హ్యాబిట్ లాగా మనం అలవాటు చేసుకుంటే మన లైఫ్ చాలా 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 స్మూత్గా వెళ్ళిపోతుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ చేసే ఇంకొక తప్పు ఏంటి అంటే, ఏదన్నా ఒక పెద్ద హెల్ప్ ఎవరైనా చేసినప్పుడు థ్యాంక్స్ చెప్దాంలే, గ్రాటిట్యూడ్ చూపిద్దాంలే అనుకుంటారు. ఎవ్రీ డే మనం గ్రాటిట్యూడ్ చూపించాల్సిన సిచ్యువేషన్స్ బోల్డ్ అని జరుగుతాయి. నేను ఒక సిచ్యువేషన్ చెప్తాను, పిల్లలకి చెప్పే సిచ్యువేషనే చెప్తాను. లెట్స్ సీ, మీరు ఒక ఆటో ఎక్కారు, ఆటో వాడికి 50 రూపాయలు వాడు అడిగితే మీరు 30 రూపాయలకే బేరం ఆడి మరి ఆటో ఎక్కారు. సేఫ్గా దిగి మనం అనుకుంటాం, హ్యాపీగా వెళ్ళిపోతాం. కానీ సేఫ్గా దిగటం గ్రేటా కాదు? లెట్స్ సీ, అదే ఆటో వాడు పాపం రాత్రి వాడి వైఫ్తో గొడవయి, ఓకే, పొద్దున్నే ఆ కోపంతో ఆటో
చాలా బాధతోనో కోపంతోనో ఆటో తోలుతా ఒక చిన్న లారీకో డివైడర్కో గుద్దేస్తా. నేను 30 రూపాయలు 50 రూపాయలు ఇచ్చాను అని అనుకోవచ్చు, బట్ తన సేఫ్ గా డ్రైవ్ చేసి మిమ్మల్ని దిగబెట్టినందుకు యూ షుడ్ ఫీల్ హ్యాపీ, యూ షుడ్ ఫీల్ థ్యాంక్ఫుల్ ఫర్ హిమ్. ఒక టీ షాప్ కి వెళ్ళినప్పుడు ఒక మంచి ఛాయ్ ఇచ్చాడు, మీ హెడ్ ఏక్ అంతా పోయింది, డెఫినెట్లీ యూ షుడ్ సే థ్యాంక్స్. ఒక ఆఫీస్కి వెళ్ళినప్పుడు వాటర్ ఇచ్చారు, యూ షుడ్ సే థ్యాంక్స్. సో మంచి భోజనం చేశారు, యూ షుడ్ ఫీల్ గ్రేట్ఫుల్ ఫర్ దట్. ఇలా ఒక చిన్న చిన్న ప్రాక్టీసెస్ మీరు చేయటం వల్ల ఎంత హ్యాపీగా ఉంటారు అంటే యూ కాంట్ ఈవెన్ అస్యూమ్. మీ ఎనర్జీ, మీ వర్క్, మీ ప్రొడక్టివిటీ ఇవన్నీ 100 times మల్టిప్లై అవుతాయి. నేను ఒక్కసారి ఒక చిన్న గ్రాటిట్యూడ్ తో తీసుకున్న ఒక డెసిషన్ మొత్తం నా లైఫ్ ని ఎంత మార్చిందో ఐ విల్ గివ్ మై పర్సనల్ స్టోరీ. లైక్ ఇంతకు ఆల్రెడీ మీరు నా జర్నీ చూశారు. 6th స్టాండర్డ్ లో మా ఫాదర్ చనిపోయారు. నాకు అక్కున్నారు, చెల్లి కాదు యాక్చువల్లీ, అక్కున్నారు. తనకి నాకు 11 years గ్యాప్. 8th స్టాండర్డ్ లో అక్క చనిపోయారు. నేను గవర్నమెంట్ స్కూల్లో 10th క్లాస్ ఫినిష్ చేస్తూనే కూలి పనులు వ్యవసాయం చేసి సేవ్ చేసిన డబ్బులతో ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యాను. ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు ఎట్ వన్ పాయింట్ ఆఫ్ టైం కాలేజ్ వాళ్ళు ఫీజు కట్టలేదు అని చెప్పి బాగా చదువుకుంటున్నా కానీ దాన్ని దేన్ని పట్టించుకోకుండా ఇంటికి పంపించేశారు. సో కార్పొరేట్ ఇన్స్టిట్యూషన్స్ కాబట్టి పాపం వాళ్ళు తప్పేం లేదు. సో ఇంటికి వెళ్ళి మా మదర్ని మనీ అడిగితే మా మదర్ ఏడ్చి నన్నే తిట్టారు. అలాంటి కాలేజ్కి నిన్ను ఎవరు వెళ్ళమన్నారు, ఏదో పక్కన ఒక గవర్నమెంట్ కాలేజ్లోనే ఎక్కడో జాయిన్ అవ్వచ్చు కదా అని చెప్పి. మళ్ళీ మా నాయనమ్మ తాతయ్య వచ్చి నన్నే తిట్టారు, మా అమ్మమ్మ తాతయ్య వచ్చి నన్నే తిట్టారు, మీ మదర్ని ఎందుకు ఇంత హింస పెడుతున్నావు, ఏదో ఒక కాలేజ్లో జాయిన్ అవ్వచ్చు కదా అని. కానీ నేను కాలేజ్కి పోయేమన్నా అవుటింగ్లకు వెళ్ళటం, చదువుకోకుండా వేషాలు వేయటం ఏమన్నా వేస్తున్నానంటే లేదు. ఆల్రెడీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్లో అప్పటికే 457 మార్కులు వచ్చాయి. సో అసలు ఏం చేయాలో అర్థం కాక నాకు 16-17 years ఏజ్. చేతిలో చిన్న కీప్యాడ్ ఫోన్ ఉంటే ఒక 4-5 కాల్ చేశాను, ఎవరు డబ్బులు ఇవ్వని అన్నారు. సినిమా స్టోరీలానే ఫోన్ కింద పడేసి మా విలేజ్ లో ఒక పెద్ద హైవే ఉంటే సూసైడ్ చేసుకుందామని వెళ్ళాను. సో మా ఫాదర్ చెప్పిన కొన్ని మాటలు గుర్తొచ్చాయన్నమాట. అరే మనం నలుగురిని బతికించాలి, మన కష్టాన్ని మనం నమ్ముకోవాలి, ఏ కష్టాన్నైనా ధైర్యంగా ముందుకు వెళ్ళి దాన్ని సాధించాలి అని చెప్పిన 4-5 మాటలు గుర్తొచ్చి నేను వెనక్కి వచ్చి నాకు బాగా క్లోజ్ గా ఉన్న ఒక పర్సన్, మా పెద్దమ్మ ఉన్నారు, ఆవిడని ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేశాను. నేనంటే కొంచెం భయం ఆవిడకి, నేను ఏమైనా చెప్తే చేస్తాను అని చెప్పి. నాకు కనుక రేపు మార్నింగ్ కి కాలేజ్ ఫీజుకి డబ్బులు రాకపోతే నేను చచ్చిపోతానని చెప్పాను. మా కజిన్స్ ఇద్దరు అప్పటికి సాఫ్ట్వేర్ జాబులు చేస్తుంటే ఆవిడ వాళ్ళని బ్లాక్మెయిల్ చేసి నాకు కావాల్సిన డబ్బులు పంపించారు మొత్తం. కాలేజ్కి వెళ్ళాను, హ్యాపీగా చదువుకున్నాను. 972 ఇంటర్మీడియట్ మార్క్స్ వచ్చాయి, 8000 ఎంసెట్ ర్యాంక్ వచ్చింది. మా స్కూల్ టీచర్స్ హెల్ప్ తో, అంటే 8000కి గవర్నమెంట్ అదే వివిఐటి అనే కాలేజ్ లో ఫ్రీ సీట్ వచ్చింది. హాస్టల్లో ఫీజు కట్టుకోవటానికి మా టీచర్ హెల్ప్ తో ఒక ఎన్జిఓ, నాకు తెలుగు పీపుల్ ఫౌండేషన్ అనే ఒక ఎన్జిఓ నాకు పరిచయం అయ్యి ఫర్ ఇయర్ 40,000 స్కాలర్షిప్ రిలీజ్ చేశారు. ఒక 1 to 2 minutes కాల్ మాట్లాడి డిసైడ్ చేసేసారు వాళ్ళు, ఐఎమ్ ఎలిజిబుల్ ఫర్ స్కాలర్షిప్ అని. దెన్ కట్ చేస్తే నా ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోయాయి. ఇంట్లో రూపాయి అడిగే పనిలేదు. కాలేజ్ ఫీజు, బుక్స్, క్లాత్స్, మొత్తం బస్సు, ఎవ్రీథింగ్ స్కాలర్షిప్స్, గవర్నమెంట్ స్కాలర్షిప్స్. ఇంకొక ఎన్జిఓ వాళ్ళు కూడా నన్ను పిలిచి మరీ స్కాలర్షిప్ ఇచ్చారు, సంవత్సరానికి 20,000. అరే ఇంత నేను కూర్చొని ఆలోచించాను అనమాట, నాకంటే కష్టపడే వాళ్ళు ఈ భూమి మీద ఎవరు లేరా? చాలా మంది ఉన్నారు. నాకంటే బాగా చదివే వాళ్ళు ఈ భూమి మీద ఎవరు లేరా? టాలెంటెడ్ పర్సన్స్ చాలా మంది ఉన్నారు. కానీ వై అయ్యప్ప, నాకెందుకు ఇంత కంఫర్ట్ వచ్చింది, నాకెందుకు ఇన్ని స్కాలర్షిప్స్ వచ్చాయి, నేను ఎందుకు ఇంత ఎర్లీ ఏజ్ లోనే ఫినాన్షియల్ ఇండిపెండెంట్ అయ్యాను అని ఆలోచించి ఐ థాట్ ఐ మస్ట్ గివ్ బ్యాక్. 18 years నిండితే ఓట్ వస్తుంది. నేను వెళ్ళి చారిటీ రిజిస్టర్ చేశాను సబ్ రిజిస్టర్ ఆఫీస్లో. వీఆర్ విత్ యూ చారిటబుల్ ట్రస్ట్ నేను నేమ్ పెట్టి ఒక 4 నాలాంటి స్టూడెంట్స్ నేను
బతిమలాడుకొని వాళ్ళని మోటివేట్ చేసి వీఆర్ విత్ యూ చారిటబుల్ ట్రస్ట్ అనే ఒక చారిటీ పెట్టి స్లోగా ఒకటి సర్వీస్ యాక్టివిటీస్ చేసుకుంటూ వెళ్తే ఎక్కడైనా నేనే పీపుల్కి ఎంత సహాయం చేస్తున్నాను పక్కన పెట్టండి, మాట్లాడటం నేర్చుకున్నాను, ప్రాబ్లమ్ సాల్వ్ చేయడం నేర్చుకున్నాను, గ్రాటిట్యూడ్ నేర్చుకున్నాను, నాకు నెట్వర్క్ డెవలప్ అవుతుంది, హ్యాపీనెస్ అమెజాన్లో, ఫ్లిప్కార్ట్లో, జొమాటోలో దొరికిన హ్యాపీనెస్ నాకు దొరుకుతుంది. సో కాలేజ్ నుంచి రావటం, బయటకు వెళ్ళటం, పీపుల్తో మాట్లాడటం, ఆదివారం ఎప్పుడు హాలిడేస్ దొరికితే అప్పుడు సర్వీస్ 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 సర్వీస్. ఫైనలీ నాకు తెలియకుండానే కోవిడ్ని కూడా, ఇంతకు మీరు చూసారు, కోవిడ్లో నేను సర్వీస్ చేయడానికి బయటకు వెళ్తే నాకేం కాలేదు, ఏ ప్రాబ్లం రాలేదు నాకు. చాలా మంది కోవిడ్ వచ్చింది, నేను వెళ్ళి కోవిడ్ వచ్చిన వాళ్ళకి హెల్ప్ చేశాను, నాకేం కాలేదు. ఐ డోంట్ నో వై. అగైన్ ఐ థాట్ నేను ఇంకా చేయాలి అని చేస్తూనే ఉన్నాను. ఒక చిన్న యాక్షన్ తీసుకుని దానికి ప్రతిఫలం ఆర్గనైజేషన్లో నేను సాధించిన, నేను నా ఫ్రెండ్స్ అందరం కలిసి చేసింది ఏంటి అంటే, ₹1 కోటి డబ్బులు ఖర్చు పెట్టి 3 లక్షల మందికి హెల్ప్ చేసి, పర్సనలీ 23-24 ఇయర్స్ ఏజ్లోనే 1,00,000 మంది స్టూడెంట్స్కి ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి, ఇవన్నీ కాదు అన్నట్లు 23 ఏళ్లకే ఆటమ్స్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ నేను స్టార్ట్ చేసి, ఒక సాధారణంగా నేను గవర్నమెంట్ స్కూల్లో చదివాను కాబట్టి ఇంజనీరింగ్ ఫస్ట్ ఇయర్లో జాయిన్ అయినప్పుడు నా గోల్ ఏంటి అంటే, ఒక చిన్న సాదా సీదా సాఫ్ట్వేర్ ఉద్యోగం వస్తే చాలు అని. మీరు నమ్ముతారా, ఇవాళ నాకు సాఫ్ట్వేర్ కంపెనీ ఉంది, 30 మందికి నేను నెల ఎవ్రీ మంత్ ఇచ్చే జీతాలే 7 లక్షలు. అసలు నేను ఎక్కడ పుట్టాను, నా కష్టాలేంటి, నేను ఎక్కడ పెరిగాను, అసలు ఈరోజు నేను చేసేది ఏంటి అని కొన్నిసార్లు వెనక్కి వెళ్ళి ఆలోచిస్తే అసలు నాకేం అర్థం కాదు, ఇదేమైనా కళ అనే ఫీలింగ్ వస్తుంది నాకు. 26 ఏళ్ల వయసులో ఒక గవర్నమెంట్ స్కూల్లో, ఒక విలేజ్ లో, ఒక సెమీ ఆర్ఫన్ 30 మందికి జీతాలు ఇస్తున్నాడు, 90 మంది పిల్లల్ని దత్తత తీసుకొని చదివిస్తున్నాడు. సో అంటే ఒక చిన్న స్టెప్, ఒక గ్రాటిట్యూడ్తో గివింగ్ బ్యాక్ టు ది సొసైటీ అనే ఒక లైన్ని పెట్టుకొని ఒక చిన్న ఆర్గనైజేషన్ స్టార్ట్ చేస్తే, ఆర్గనైజేషన్ ద్వారా వచ్చిన ధైర్యం, వచ్చిన స్కిల్స్, వచ్చిన నెట్వర్క్, వచ్చిన ఎబిలిటీస్తో ఒక యూనివర్స్ క్రియేట్ అయింది, జస్ట్ బికాస్ ఆఫ్ గ్రాటిట్యూడ్. ఇవాళ కూడా చెప్తాను, ఇదంతా ఎలా స్టార్ట్ చేసామంటే, నా దగ్గర ఎన్ని స్కిల్స్ ఉన్నాయో నాకు తెలియదు, నా దగ్గర ఎన్ని ఎబిలిటీస్ ఉన్నాయో నాకు తెలియదు, నా దగ్గర ఒక క్వాలిటీ ఉంది, దాని పేరే గ్రాటిట్యూడ్. ఇవాళ కూడా స్కూల్ టీచర్స్ కి ఎవ్రీ టీచర్స్ డేకి కాల్ చేసి నేను విష్ చేస్తాను. ఇవాళ కూడా నా చుట్టూ ఉన్న ప్రతి వ్యక్తి ఎప్పుడు వాళ్ళని కలిసినా నేను థ్యాంక్స్ చెప్తాను. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గ్రాటిట్యూడ్. ఒక చిన్న యాక్షన్, ఒక 18 ఏళ్ల కుర్రోడు ఒక చిన్న డెసిషన్ తీసుకొని ఒక ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసి ఏదో సొసైటీకి చేయాలి అనే ఒక ఆలోచన వాడి జీవితాన్ని ఎలా మార్చిందో చూడండి. సో నేను ఎక్కడో స్టోరీ తీసుకొచ్చి చెప్పట్లేదు, ఇట్స్ మై పర్సనల్ స్టోరీ. యూ కెన్ చెక్ ఎనీ వెబ్సైట్, ఎనీ సోషల్ మీడియా, ఎవ్రీథింగ్ ఈస్ విజిబుల్ టు ఆల్ ఆఫ్ యూ. అయ్యప్ప సిగినం అనే నేమ్ ఒక గూగుల్లో సెర్చ్ చేయండి, యూ విల్ గెట్ టన్స్ అండ్ టన్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్. సో దట్ ఈస్ ద పవర్ ఆఫ్ గ్రాటిట్యూడ్. అండ్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే, ఎప్పుడూ కూడా నా దగ్గర లేని దాని గురించి నేను బాధపడలేదు. అందరూ కామన్ పీపుల్, ఎంత 60 ఏళ్ల వయసు వచ్చిన వాళ్ళు కూడా చేసే తప్పిది. అరే ₹1 కోటి ఉంటే బాగుండు అని అనుకుంటారు. వీళ్ళు బ్యాంక్లో ఉన్న 10 లక్షలు ఏం చేయాలో ఆలోచించరు, దాన్ని ఎలా ఎంజాయ్ చేయాలో ఆలోచించరు, దాన్ని ఎలా ఖర్చు పెట్టాలో ఆలోచించరు. చిన్న పిల్లోడైనా అంతే, పాకెట్ మనీ ₹10 ఉంటుంది, ఫ్రెండ్ దగ్గర ₹100 ఉంది అని ఫీల్ అవుతాడు, ₹10 ఉందని హ్యాపీగా ఫీల్ అవుతాడు. సో you must feel thankful and grateful for what you have, either body parts, either organs, and the wonderful opportunity for every human being is time, either for Ambani or for beggar or for anyone in this world. 24 hours time undi, దానికి హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు.
హెల్త్కి హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. దయచేసి నా ఓన్లీ ఇన్పుట్ ఏంటి అంటే మీ దగ్గర ఏముందో తెలుసుకోండి. ఐదర్ మీ ప్రాపర్టీస్, ఐదర్ మీ హెల్త్, ఐదర్ మీ నెట్వర్క్, మీ దగ్గర ఏముందో తెలుసుకొని ప్రతి దానికి పేరు పేరున థ్యాంక్ఫుల్గా ఫీల్ అవ్వండి. దానిని వినియోగించుకొని నెక్స్ట్ స్టెప్కి ఎలా వెళ్ళాలో చూడండి. దెన్ రెస్ట్ ఈస్ హిస్టరీ. మీరు అనుకోని ప్లేస్కి మీరు హ్యాపీగా వెళ్తారు. మోస్ట్ ఆఫ్ ది పీపుల్ చేసే చిన్న మిస్టేక్ ఇదే. బట్ ఒక చిన్న మిస్టేక్ వల్ల లైఫ్స్ అన్ని స్పాయిల్ అయిపోతాయి. వాళ్ళకి నిద్ర రాదు, తిండి ఉండదు, హ్యాపీనెస్ ఉండదు. అలా 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 సాగిపోతూ ఉంటుంది జీవితం. సో సిట్, ఒక 5 minutes 10 minutes మీరు కూర్చోండి. మీకు ఏమున్నాయి అని లిస్ట్ అవుట్ చేయండి. వాట్ ఎవర్ ఇట్ మే బి. అది మీ దగ్గర ఉన్న పుస్తకాలు అవ్వచ్చు, మీ దగ్గర ఉన్న తెలివితేటలు అవ్వచ్చు, మీ సరౌండింగ్స్లో ఉన్న పీపుల్ అవ్వచ్చు, మీ డిగ్రీ అవ్వచ్చు, మీ దగ్గర ఉన్న జాబ్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. లిస్ట్ డౌన్ ఎవ్రీథింగ్ అండ్ ఫీల్ గ్రేట్ఫుల్ ఫర్ ఎవ్రీథింగ్. సో దట్ ఈస్ ఆల్ అబౌట్ గ్రాటిట్యూడ్. దట్స్ ఇట్. అండ్ స్టార్ట్ దిస్ యాక్టివిటీ. ఆటో ఎక్కి దిగిన, ర్యాపిడో ఎక్కి దిగిన, ఒక పర్సన్ మీకు ఒక కప్పు టీ ఇచ్చిన, ఒక గ్లాస్ వాటర్ ఇచ్చిన, ఒక మంచి ఫుడ్ పెట్టిన, మీ డైలీ లైఫ్లో ఎవ్రీ పర్సన్ మీకు చిన్న హెల్ప్ నుంచి పెద్ద హెల్ప్ వరకు ఎవరు చేసిన థ్యాంక్ దెమ్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ యువర్ హార్ట్. థ్యాంక్ దెమ్ ఫ్రమ్ బాటమ్ ఆఫ్ యువర్ హార్ట్. ఏదో కూర్చొని ఒక 1 monthకో 1 yearకో 10 yearsకో చెప్పేది కాదు గ్రాటిట్యూడ్. ఎవ్రీ సెకండ్, ఎవ్రీ మినిట్. అది దేవుడు కావచ్చు, మనుషులు కావచ్చు, టైం కావచ్చు, సిచ్యువేషన్ కావచ్చు, ఒక వస్తువు కావచ్చు. సో ఇఫ్ మీరు కనుక ఈ యాక్టివిటీని కనుక మీరు పార్టిసిపేట్ చేస్తే, స్టార్ట్ చేస్తే, మీకు చాలా 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 హ్యాపీనెస్, ఎనర్జీ మీ లైఫ్లో ఇంక్రీజ్ అవుతాయి. సో నేను ఫాలో అయ్యే సింపుల్ థింగ్స్ అయితే ఇవే అండి. ఎవ్రీ టైం, ఎప్పుడు టైం దొరికినా, ఏ సిచ్యువేషన్లో అయినా, ఒక ఆటో ఎక్కి దిగినా, ఐ విల్ ఫీల్ థ్యాంక్ఫుల్ ఫర్ ఎవ్రీ పర్సన్. సో ఒక చిన్న యాక్టివిటీ మీ హెల్ప్ నాకు కావాలి. ఏంటి అంటే, తక్కువని మీ లైఫ్లో మీరు ఒక 3 peopleకి గ్రాటిట్యూడ్ చెప్పాలంటే ఎవరికి చెప్తారు, ఏం చెప్తారు? అట్లీస్ట్ ఒక కపుల్ ఆఫ్ పీపుల్ కనుక అన్మ్యూట్ చేసుకొని చెప్పగలిగితే బాగుంటుంది. అట్లీస్ట్ చాట్ బాక్స్లో. మా మదర్ అండ్ ఫాదర్ కి నేనైతే థ్యాంక్స్ చెప్తాను సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే నేను ఈ భూమి మీదకి వచ్చానంటే కేవలం మా మదర్ అండ్ ఫాదర్ వల్లే. కాబట్టి వాళ్ళిద్దరికి థ్యాంక్స్ చెప్తాను. నెక్స్ట్ మా పిల్లలిద్దరికి చెప్తాను సార్. గ్రేట్ అండి, థ్యాంక్ యూ. ఇంకా సో ఎవ్రీబడి, మదర్ అండ్ ఫాదర్ అండ్ టీచర్స్, 100%. సో వితౌట్ మదర్ అండ్ ఫాదర్, లైక్ మనం ఇక్కడ ఉన్నాం. సో వితౌట్ టీచర్స్ ఇక్కడ వరకు రాం. మరి ఇప్పుడున్న పొజిషన్లో ఉండటం పాసిబుల్ అవ్వదు. సో డెఫినెట్లీ వీ మస్ట్ ఫీల్ గ్రేట్ఫుల్ అండ్ థ్యాంక్ఫుల్ ఫర్ దెమ్. సో నా రిక్వెస్ట్ ఏంటి అంటే, ఇఫ్ పాసిబుల్ ఒక గ్రాటిట్యూడ్ లెటర్ వాళ్ళకి రాసి సెండ్ చేయండి. వాట్సాప్లోనే, పేపర్లో రాయాల్సిన అవసరం లేదు. ఒక చిన్న లెటర్ ఒకటి రాసి టైప్ చేసి పంపించండి. ఇంకా మీకు ఇంకా హ్యాపీనెస్ రావాలి అంటే ఒక కాల్ చేసి చెప్పండి. ఇంకా హ్యాపీనెస్ రావాలంటే డైరెక్ట్గా వెళ్ళి చెప్పండి. మేబీ ఇనీషియల్గా షాక్ అయినా డెఫినెట్లీ వాళ్ళ ఫేస్లో యూ కెన్ సీ ద హ్యాపీనెస్. ఏం నీకు సడన్గా ఏమైంది అని అనొచ్చు, బట్ స్టిల్ యూ కెన్ ఫీల్ their happiness from their face. So this is all about gratitude, and I will give ఒక మంచి చిన్న స్టోరీ నేను చెప్తాను. కుదిరితే మీ పిల్లలకి స్టోరీ చెప్పండి. కాన్ఫిడెన్స్.
ఇందాక నేను చెప్పాను కదా, మన దగ్గర ఏముంది అనేది మనకు తెలిస్తే వచ్చే కాన్ఫిడెన్స్ గురించి ఐ విల్ గివ్ వన్ క్లాసిక్ స్టోరీ. సో ఒక స్లమ్ ఏరియాలో ఒక చిన్న బాబు ఉన్నాడు. వాడు 5th స్టాండర్డ్ చదువుతున్నాడు. వాడి పేరు రాము. 5th స్టాండర్డ్ చదువుతున్నాడు. ఒక స్లమ్ ఏరియాలో ఉంటాడు రాము అనే అబ్బాయి. సో అంటే ఇది లాంగ్ ఎగో అనమాట ఈ స్టోరీ. వాళ్ళ ఇంట్లో సరైన ఫెసిలిటీస్ ఉండవు. వర్షం వస్తే ఇంట్లోకి వాటర్ వచ్చేస్తాయి. ఫుడ్ కూడా సరిగ్గా ఉండదు. ఇంట్లో టీవీ కానీ ఇలాంటి ఫెసిలిటీస్ ఏమిలో, ఎప్పుడన్నా ఒకసారి థియేటర్కి వెళ్ళి సినిమా చూడటం తప్ప టీవీ లాంటి ఫెసిలిటీస్ ఉండవు. సంవత్సరానికి 1-2 సార్లు మాత్రమే సినిమాకి వెళ్తారు. సో ఇంట్లో కనీసం సైకిల్ కూడా ఉండదు, బైక్ అంటే అసలు నో ఛాన్స్. అలాంటి రాము ఒకరోజు ఒక సండే సరదాగా రోడ్ల మీద ఒంటరిగా రోడ్ల మీద తిరుగుతూ ఉన్నాడు. అయితే వాడికి దూరం నుంచి ఒక కార్ కనపడుతూ ఉంటుంది అనమాట. కారు వాడి వైపు వస్తూ ఉంటుంది, బెంజ్ కార్. సో బెంజ్ కార్ని దూరం నుంచి చూసినా కానీ చాలా అర్థమవుతుంది, అరే భలే ఉంది ఈ కార్ అనే ఫీలింగ్ వస్తుంది. మన రాము లైఫ్ లో ఫస్ట్ టైం అంత పెద్ద కారు, అంత మంచి కారు చూస్తున్నాడు. సో వాడు దూరం నుంచి చూడగానే వాడికి ఒక క్యూరియాసిటీ బిల్డ్ అయింది అనమాట, ఎక్సైట్మెంట్. దేవుడా ఈ కార్ నా ముందు నుంచి వస్తే బాగుండు అని అనిపించింది. ఎందుకు? వాడు పట్టుకోవాలి, దగ్గర నుంచి చూడాలి అని చెప్పి వాడి కోరిక, అది ఇన్స్టెంట్ గా వాడికి కలిగిన ఎక్సైట్మెంట్. సో కారు స్లోగా వస్తూ వీడు దేవుడా రావాలి అనుకుంటుండగానే ఆ కారు వచ్చి ఆగిపోయింది. సో సడన్ గా కారులో నుంచి ఆ వ్యక్తి విండో తీసి, అరే బుడ్డోడా కార్ ఎక్కువ అని చెప్పాడు. వాడు సడన్ గా వెనక్కి తిరిగి చూస్తే ఎవరు లేరు. నన్నా అని అడిగితే నిన్నే కార్ ఎక్కువ అని చెప్తాడు. వీడు వెంటనే డోర్ తీసుకొని కారు దూకేస్తాడు. కారు లోపలికి దూకేసి స్టార్టెడ్ లైక్ అసలు డాన్స్ చేస్తాడు, ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. ఏసీ బాగుంది, మ్యూజిక్ బాగుంది, సీట్ బాగుంది అని చెప్పి ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. సో ఆఫ్టర్ కపుల్ ఆఫ్ సెకండ్స్, ఒక 1 minute or 2 minutes కి వాడికి సడన్ గా డౌట్ వస్తుంది, అసలు ఈయనెవరు, నన్ను ఎందుకు కారు ఎక్కించుకున్నాడు? అరే మొన్న నేను ఒక సినిమాకి వెళ్ళాను, ఆ సినిమాలో చిన్న పిల్లల్ని కిడ్నాప్ చేసే అతను ఉన్నాడు, కొంపదీసి నన్ను ఏమైనా కిడ్నాప్ చేస్తున్నాడు అని చెప్పి ఆయన కొట్టడం మొదలు పెడతాడు. ఓ సార్ నన్ను కిడ్నాప్ చేయొచ్చు సార్, ప్లీజ్ సార్ అని. ఆయన ఉరి నాయన నేనెందుకురా నేను కిడ్నాప్ చేస్తాను, కాదురా నేను సరదాగా తిరుగుతున్నాను రా, నిన్ను కూడా ఎక్కించుకున్నాను రా, నువ్వేం భయపడొద్దు అంటే, ఓహో అట్నా, సరే పానీండి అని చెప్పి ఇంక వాడి కాన్ఫిడెన్స్ వస్తుంది. వాళ్ళు వెళ్తా ఉంటారు, మంచి ర్యాపో వస్తుంది, చిట్ చాట్ చేస్తారు. వీడు సార్ నాకు ఒక 2 డౌట్లు ఉన్నాయి సార్ అని అడుగుతాడు. చెప్పురా అడుగురా బుడ్డోడా అంటాడు. సార్ డౌట్ నెంబర్ 1, ఈ కారు ఎంత అని అడుగుతాడు. 50 lakhs రా అని చెప్తాడు. వామ్మో 50 లక్షల అని చెప్పి వాడు షాక్ అయ్యి, సార్ ఇంకొక డౌట్ సార్ అంటాడు. సార్ ఈ కార్ ఎక్కడిది మీకు అంటే, ఏం లేదురా లాస్ట్ వీక్ నా బర్త్డేకి మా అన్నయ్య గిఫ్ట్ గా ఇచ్చాడు అని చెప్తాడు. ఓఎమ్మో 50 లక్షల కారుని మీ అన్నయ్య నీకు గిఫ్ట్ ఇచ్చాడా? సార్ మీ అన్నయ్య దేవుడు సార్ అని చెప్పి వాడు ఇంకా సడన్ గా మాట్లాడటం మానేసి విండోలో నుంచి ఏదో బయటకి దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటాడు. సో ఆల్ ఆఫ్ సడన్ ఈ పెద్ద ఆయన చూసి, అరే ఏంట్రా నువ్వేదో ఆలోచిస్తున్నావు, ఏంటో చెప్పమంటావా అని అంటే, సార్ చెప్పుకోండి సార్ చూద్దాం అని చెప్తే, యూజువల్ గా ఆ పెద్ద ఆయన ఏం చెప్తాడంటే, ఏముందిరా నీకు కూడా మా అన్నయ్య ఇలాంటి మంచి అన్నయ్య ఉంటే బాగుండు కదా, నీకు కూడా కారు కొని పెడతాడు అని ఫీల్ అవుతున్నావు కదా అంటే, సార్ రాంగ్ ఆన్సర్ సార్ అని చెప్తాడు. మరేంట్రా ఏం ఆలోచిస్తున్నావు, నువ్వు కూడా ఇలాంటి కారు ఎప్పుడు కొనాలి అని అనుకుంటున్నావా? అది కూడా రాంగ్ ఆన్సర్ సార్. మరి ఏంటి ఏం ఆలోచిస్తున్నావు అంటే, సార్ అసలు మీకు నా గురించి సరిగ్గా తెలియదు కదా, నేను చెప్తాను వినండి అని చెప్పి వాడు టక్క చెప్తాడు అనమాట. సార్ ఇదిగో నేను ఇక్కడ 2వ లైన్లో మా ఇల్లు ఉంది, 6వ లైన్లో ప్రైమరీ స్కూల్ ఉంది, ఆ స్కూల్లో నేను 5వ తరగతి చదువుతున్నాను, మీకు తెలుసో లేదో ఆ స్కూల్లో నేనే లీడర్. ఇంకొక విషయం తెలుసా సార్, పొరపాటున మా క్లాస్ టీచర్ కానీ రాకపోతే 1వ తరగతి నుంచి 5వ తరగతి పిల్లలందరినీ నేనే మేనేజ్ చేస్తాను, క్లాసులు కూడా నేనే చెప్తాను, అంటే నేను స్కూల్ టాపర్ సార్ అని చెప్తాడు అనమాట. సార్ ఇంకొకటి ఏంటి అంటే, నెక్స్ట్ నేను పెద్ద బడికి వెళ్తున్నాను, 6వ తరగతి, తర్వాత 10వ తరగతి అయిపోతుంది, అఫ్ కోర్స్ నేను స్కూల్ ఫస్ట్ వస్తాను, తర్వాత ఇంటర్మీడియట్కి వెళ్ళి నాకు చాలా మంచి మార్కులు వస్తాయి, తర్వాత నేను మొన్న ఒక సినిమాలో చూశాను సార్, ఇంజనీరింగ్ చదివి నేను ఒక బిజినెస్ పెట్టాలి అనుకుంటున్నాను, బాగా డబ్బులు వస్తాయి అంట.
ఇప్పుడు నేను బిజినెస్ పెట్టిన తర్వాత చాలా డబ్బులు వస్తాయి కదా, తర్వాత నేను కూడా మా తమ్ముడు కారు కొనిపెట్టాలి అని అంటే నాకు తమ్ముడు లేడు సార్, అందుకని నేను ఫీల్ అవుతున్నాను అని చెప్తాడు. అరే వాడు 5వ తరగతి చదువుతున్నాడు, వాడిప్పుడు బిజినెస్ పెట్టి డబ్బులు వచ్చి డబ్బులు సంపాదించిన తర్వాత కారు కొనిపెట్టాలి అంటే వాడికి తమ్ముడు లేడు అని వాడు ఫీల్ అవుతున్నాడు. సో చూడండి, సో అంటే లైక్ వాడి దగ్గర ఏముందో వాడు తెలుసుకున్నాడు, దాన్ని నమ్మాడు, వాడికి వచ్చిన కాన్ఫిడెన్స్. సో జనరల్గా మనం ఎలా ఉంటామంటే వాళ్ళు పెద్దోళ్ళు, వాళ్ళు కొనుక్కుంటారు, మనకు అంత సీన్ లేదనుకుంటాం. మన పిల్లలకు కూడా అదే కదా మనం చెప్తా ఉంటాం, స్కూల్లో పిల్లలకో లేకపోతే ఇంట్లో పిల్లలకో జనరల్గా. సో మన దగ్గర ఉన్న ఎబిలిటీని యూజ్ చేసుకొని మనం ఎంత స్థాయికైనా వెళ్ళొచ్చు. ఇట్స్ ఆల్ అబౌట్ కమిట్మెంట్, కాన్ఫిడెన్స్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ సెల్ఫ్ అవేర్నెస్. ఈ ఫ్యూ థింగ్స్ ఉంటే చాలు. అండ్ దీంతో పాటు గ్రాటిట్యూడ్. నా దగ్గర ఉన్నదానికి నేను హ్యాపీగా ఫీల్ అయినప్పుడు దాన్ని నేను గుర్తించి నాకు ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది, చాలా 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 ఎనర్జీ నాకు ఇంక్రీజ్ అవుతుంది. సో like this is all about like gratitude is very basic and very simple quality. We should start practicing from now. Call to your teachers, call to your parents, call to the people who already helped you. అది ఒక మాట అవ్వచ్చు, ₹1 డబ్బులు అవ్వచ్చు, ఒక క్వాలిటీ అవ్వచ్చు, ఒక చిన్న అవకాశం మీకు ఇచ్చి ఉండొచ్చు. Just because of them, we are here today. ప్రతి అడుగులో లైక్ నాకు మీ అందరూ గూగుల్లో చూసుండొచ్చు, ఆయన గురించి వినుండొచ్చు. ఈజ్ వెరీ ఫేమస్ ఐఏఎస్ ఆఫీసర్ డాక్టర్ అద్దంకి శ్రీధర్ బాబు ఐఏఎస్. మొన్నటి వరకు గుంటూరు టొబాకో బోర్డుకి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నారు. రీసెంట్గా ఉత్తరాఖండ్కి వెళ్ళిపోయారు. ఆయన అంతకుముందు ఉత్తరాఖండ్లోని టహరి అనే జిల్లాలో కలెక్టర్గా వర్క్ చేసి ఇక్కడికి వచ్చారు, మళ్ళీ అక్కడికే వెళ్ళిపోయారు అనమాట. సో ఆయన మా ఆర్గనైజేషన్కి అడ్వైజర్ అనమాట 2019 నుంచి. ఆయన ఒకే ఒక లైన్ నాకు చెప్పాడు, లైఫ్ లాంగ్ టిల్ డేట్ దానికి నేను రుణపడి ఉన్నాను. ఆయన చెప్పిన లైన్ ఏంటి అంటే, అయ్యప్ప నువ్వు ఏదైనా ఒక పని చేయాలి అనుకున్నప్పుడు, దానివల్ల నలుగురికి మంచి జరుగుతుంది అనుకున్నప్పుడు ఎంత కష్టం ఉన్నా సరే ఆ పని చేయి, యూనివర్స్ విల్ హెల్ప్ యూ అని చెప్పాడు. నువ్వు ఒక మంచి పని చేయాలి అనుకున్నప్పుడు అందులో ఎంత కష్టం ఉన్నా ఎంత రిస్క్ ఉన్నా నువ్వు ఆ పని మొదలు పెట్టు, యూనివర్స్ అంతా నీకు సపోర్ట్ చేస్తుంది అని చెప్పాడు. ఆ ఒక్క మాటతో నేను కోవిడ్లో ప్రాణాలని సైతం తెగించి బయటకు వచ్చాను, నాకేం కాలేదు. అదే ఒక్క లైన్తో నా లైఫ్లో కొన్ని వందల డెసిషన్స్ నేను తీసుకొని ఈరోజు ఇక్కడ ఉన్నాను. సో ఐఎమ్ ఆల్వేస్ గ్రేట్ఫుల్ ఫర్ దట్ లైన్. దట్ ఈస్ ఇనఫ్. ఇంకా అంత పెద్దవాళ్ళు అంతకు మించి ఏం చెప్పాల్సిన పని కూడా లేదు. సో ఇలా ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క పాఠాన్ని నేర్పించవచ్చు, ఒక్కొక్క గుణపాఠాన్ని నేర్పించవచ్చు, మనల్ని చెయ్యి పట్టుకొని ఒక మెట్టు ఎక్కించి ఉండొచ్చు, ఇటు వెళ్ళు అని ఒక డైరెక్షన్ చూపించుండొచ్చు. ప్రతి పర్సన్ని రీకాల్ చేసుకొని షో గ్రాటిట్యూడ్. ఒక పెద్ద లిస్ట్ రావచ్చు, 50 రావచ్చు, 10 రావచ్చు, 100 రావచ్చు. ఒక్కసారి వాళ్ళకి గ్రాటిట్యూడ్ చూపించి చూడండి, మీ ఎనర్జీ ఎంత ఇంక్రీజ్ అవుతుందో వాళ్ళ ఎనర్జీ ఎంత ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఫ్రమ్ నౌ దిస్ ఈస్ వన్ థింగ్ ఐ కెన్ సే, లైక్ మీరు ఆల్రెడీ మీ లైఫ్లో ఇప్పటి వరకు మీకు హెల్ప్ చేసిన వాళ్ళు మాట ద్వారా ఏదో ఒక విధంగా వాళ్ళందరికీ గ్రాటిట్యూడ్ చెప్పండి. అండ్ సెకండ్ వన్ ఏంటి అంటే, ఇవాల్టి నుంచి ఎవ్రీ డే, ఫర్ ఎవ్రీ మినిట్, ఫర్ ఎవ్రీ సెకండ్ ఫీల్ గ్రేట్ఫుల్, అండ్ ఫర్ ఎవ్రీ పర్సన్ అరౌండ్ యూ ఫీల్ గ్రేట్ఫుల్, అండ్ సే థ్యాంక్స్ ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్. సో దీన్ని కంటిన్యూగా మీ లైఫ్లో వాటర్ ఎలా తాగుతున్నామో, ఫుడ్ ఎలా తింటున్నామో, అలాగే ఇది కూడా పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ అయిపోవాలి.
అండ్ ఆఫ్టర్ 1 వీక్ ఆర్ 10 days గో బ్యాక్, ఒక్కసారి బ్యాక్ వెళ్ళి రిఫ్లెక్ట్ చేసుకుంటే మన లైఫ్లో మనకు తెలియకుండానే చాలా మార్పులు కనిపిస్తాయి. ఐ డోంట్ నో, మేబీ కొన్ని అద్భుతాలు కూడా జరగచ్చు. సో దీస్ ఆర్ ద 2 వర్క్స్ ఆర్ ఇన్పుట్స్ or things you can take from me. So I'm done, Ravi Kumar Garu. If any doubts, maybe any suggestions, any questions, any feedbacks, so it's open. Yeah, thank you so much, Ayyappa sir. Really, it's a inspirational talk from you. Once again, thank you so much for joining us. సో ఐఎమ్ రిక్వెస్ట్ ఎవ్రీవన్, మీకు ఏమన్నా ఈ సెషన్ గురించి డౌట్ ఉంటే కనుక ఒక్కసారి మీరు హ్యాండ్ రైజ్ చేసి, లేదా మీకు అన్మ్యూట్ ఆప్షన్ ఉంది, అన్మ్యూట్ చేసుకుని మీ డౌట్ అనేటువంటిది సార్ని అడగండి. సార్ థ్యాంక్ యూ విజయ్ ప్రసాద్ గారు. ఎవ్రీ వర్డ్ ఆఫ్ యూ నాట్ ఓన్లీ ఎక్సలెంట్ బట్ ఆల్సో ద ఎమోషనల్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎస్ సార్, థ్యాంక్ యూ Vijay Prasad Garu. Yeah, so not regarding this session, you can ask any doubts. Already నా background అంతా మీ ముందే ఉంది. So you can ask any doubts, whatever it may be. It's open. We have another 14 minutes. So I'm very good at answering questions. You can check once. Yes sir. ఎస్ సార్, నాకే పర్టికులర్గా డౌట్ సార్. Yeah, please. సో యాక్చువల్గా మనం అదే మీరు చెప్పినట్టు గ్రాటిట్యూడ్తో ఉండడం అనేటువంటిది 100% మనకి ఇది హెల్ప్ అవుతుంది. బట్ మనము అన్నిసార్లు అలా లాయల్టీగా గ్రాటిట్యూడ్గా ఉంటే సమ్వాట్ అక్కడ ఎప్పుడైనా మనకి అది ఇబ్బందికరమైన సిచ్యువేషన్ గురి చేయొచ్చు. అంటే మనకు తెలియకుండానే మనలో ఒక కామ్ మైండ్ అనేటువంటిది డెవలప్ అవుతూ ఉంటుంది. సో అది ఇన్ ఫ్యూచర్లో మనకి ఏమైనా ఇబ్బంది కలిగించే సిచ్యువేషన్స్ ఏమైనా మనకి వస్తే మనం రెస్పాండ్ అవ్వలేమేమో ఆ పర్టికులర్ సిచ్యువేషన్కి ఆ మైండ్ సెట్ తోటి అనేటువంటిది నా పర్టికులర్ డౌట్ సార్. ఓకే, సో అంటే బేసిక్గా గ్రాటిట్యూడ్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్లీ ఏ కామ్ మైండ్. ఇట్స్ జస్ట్ వే ఆఫ్ ఫీలింగ్ గ్రేట్ఫుల్ ఫర్ వాట్ వీ హ్యావ్. అంతేకాని మనకు కావాల్సిన దానికోసం మనం పోరాడకూడదు అనేం కాదు, మనం కామ్గా ఉండాలి అనేం కాదు. సో ఇట్స్ జస్ట్ వే ఆఫ్ like feeling thankful for what we have. That's it. It's not exactly a calm or peacefulness. Yeah. So feeling grateful for what we have. That's it. Yes, సో దానివల్ల మనకి ఎనర్జీ డెవలప్ అవుతుంది. ఇన్ఫాక్ట్ మనకి ముందుకు వెళ్ళటానికి ఇట్ విల్ గివ్ లాట్ ఆఫ్ ఎనర్జీ టు గో ఫార్వర్డ్. I think I'm clear. Yes sir. Thank you so much sir. Yes my dear friends, ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే కనుక ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్. సో సార్ బిజినెస్ లో కూడా ఎక్స్పర్ట్. ఎనీ డౌట్స్ అండి. సార్ బిజినెస్ లో ఎక్స్పర్ట్, పర్టికులర్ సర్వీసెస్ లో ఎక్స్పర్ట్. లేదా మీకు ఇలాంటి సర్వీసెస్ చేయాలన్నా సార్ నుంచి ఇన్పుట్స్ తీసుకోవచ్చు. లేదంటే సార్ ఇంత చిన్న వయసులో బిజినెస్ ని ఎలా హోల్డ్ చేస్తున్నారు, ఎలా మేనేజ్ చేస్తున్నారు. ఆల్మోస్ట్ 30 members ని మనం చూస్తూ ఉంటాం సాధారణంగా. ఒకరిద్దరిని మెయింటైన్ చేయడం అంటేనే కష్టం ఉన్నటువంటి సిచ్యువేషన్ లో ఒక 30 members ని ఇంత చిన్న వయసులో సార్ ఎలా మేనేజ్ చేస్తున్నారంటే ఆయనకున్నటువంటి మేనేజింగ్ స్కిల్స్ ని కూడా మనము వి షుడ్ అప్రిషియేట్ దట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీకు ఏమైనా డౌట్ ఉంటే కనుక రిగార్డింగ్ ఆల్ దిస్ యూ కెన్ రైజ్ యువర్ హ్యాండ్ ఆర్ యూ కెన్ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్. ప్లీజ్. ఎస్ సార్, స్వామి సార్. హ్యాపీ ఈవినింగ్ సార్. అయ్యప్ప సార్, సెషన్ మమ్మల్ని మంత్రముగ్ధులు చేసింది సార్. గ్రాటిట్యూడ్ ఫస్ట్ మీకు తెలియజేయాలి. ఎందుకంటే గురు పౌర్ణమి రోజు కూడా మీరు అద్భుతమైన క్లాస్. ఎలా అంటే ఒక చెంచాతో తేనె తాగితే అది వేరు, ఆ మధురం వేరు. అలాగే గ్లాస్తో నిమ్మరసం తాగితే ఆ పులుపు వేరు. ఇలాంటివన్నీ ఎలా ఉంటాయంటే వింటున్న కొద్ది ఇంకా వింటే అయ్యో అయిపోయిన సెషన్ అనిపించింది మీ సెషన్. గ్రాటిట్యూడ్ అనేది యాటిట్యూడ్తో సంబంధించింది సార్. అది ప్రతి మనిషి యాటిట్యూడ్ ఉన్నవాడు ప్రతివాడు, మంచి యాటిట్యూడ్ ఉన్నవాడు ప్రతివాడు గ్రాటిట్యూడ్ ఫాలో అవుతాడు. బట్ మీరు చెప్పినట్టు గ్రాటిట్యూడ్ ప్రతి దగ్గర పనిచేయట్లేదు. రవి సార్ అన్నారు కొన్ని చోట్ల ఎలా ఉంటుందంటే గ్రాటిట్యూడ్ చెప్తే డిఫరెంట్గా చూస్తారు. మనకి వాళ్ళకి రిసీవ్ చేసుకోవడం రాకో తెలియదు, అది మనం వాళ్ళకి ఎక్కువగా మర్యాద ఇస్తున్నామని ఫీలింగో తెలియదు. అలాంటి దగ్గర మనం గ్రాటిట్యూడ్ తెలియజేయడం ఎలా? ఫర్ ఎగ్జాంపుల్ మనం వాళ్ళ దగ్గర నుంచి మనం ఒక ఫలితాన్ని పొందామనో, లేకపోతే ఒక ప్రతిఫలాన్ని పొందామనో, లేకపోతే లాభాపేక్షతో పనిచేసామనో, వాడు మనకి ఉపయోగపడ్డారనో మనం
గ్రాటిట్యూడ్ తెలియజేస్తాం. ఒక Hmm. ఆఫీస్లో అవ్వచ్చు, ఒక సిబ్బంది అవ్వచ్చు. కొందరికి వాళ్ళకి ఆ రుచి, ఇప్పుడు తేనె అని చెప్పారు కదా, ఏం చాదో మనం చెంచా తెచ్చినా అదే రుచి తెలుస్తుంది, ఇదని తెలుస్తుంది. కానీ వాళ్ళు దాన్ని రిసీవ్ చేసుకోవడం తేడా ఉంటుంది. అలాంటప్పుడు మనం గ్రాటిట్యూడ్ తెలియజేసే విధానం అలాగే. సార్ లైక్ వెరీ వెరీ సింపుల్ అండ్ స్ట్రైట్ ఫార్వర్డెడ్ ఆన్సర్ సార్. ఏంటి అంటే గ్రాటిట్యూడ్ ఈస్ జస్ట్ గివింగ్ ఫ్రమ్ అవర్ సైడ్. ఐదర్ దే విల్ రిసీవ్ ఆర్ నాట్, ఇట్స్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్. అండ్ మనం దాని గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా లేదు. ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు గివ్ ఆర్ షో గ్రాటిట్యూడ్. దట్స్ ఇట్ సార్. సో వాళ్ళు తీసుకుంటారా లేదా, ఇట్స్ అప్ టు దెమ్. సో దానివల్ల నాకు ఆనందంగా ఉంటుంది, దానివల్ల నాకు సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. సో నేను నా వైపు నుంచి ఎక్స్ప్రెస్ చేశాను. దట్స్ ఇట్ సార్. వాళ్ళు ఎలా తీసుకుంటారో, వాళ్ళు తీసుకుంటారా లేదా, ఇది అసలు మనం చూడాల్సిన అవసరం కూడా లేదు సార్. అండ్ Thank you, ఇన్ఫాక్ట్ sir. మనం పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. లెట్స్ ఇప్పుడు ఆటో దిగాం సార్, నాకు అనిపించింది సేఫ్ గా తీసుకొని వచ్చారు అని చెప్పి నేను థ్యాంక్ యూ చెప్పాను. తను వినొచ్చు, వినకపోవచ్చు, పట్టించుకోవచ్చు, పట్టించుకోకపోవచ్చు. ఐఎమ్ డన్ ఫ్రమ్ మై సైడ్. దట్స్ ఇట్. సూపర్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఎస్ సార్. TBV సార్ సారీ సార్, పేరు భరత్ సార్. ఎస్ సార్, ఎస్ సార్. ఓకే నో ప్రాబ్లం, ప్లీజ్. సార్ అయ్యప్ప సార్, ఇప్పుడు మనం ఒక గ్రూప్ ఆఫ్ మెంబర్స్ కి మనం లీడర్ కింద ఉంటే వాళ్ళతో పని చేయించాలి, కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు. వాళ్ళని ఇబ్బంది పెట్టకుండా వాళ్ళతో పని చేయించాలి సార్. అంటే ఇష్టంగా పని చేయించాలి. అలా ఎలా చేయగలిగాం సార్? సింపుల్ అండి. లైక్ లెట్స్ సీ, నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ప్లీజ్ డోంట్ మైండ్. ఐ డోంట్ నో ఐదర్ దిస్ ఇస్ రైట్ ఆర్ నాట్.